మరి ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది దాదాపుగా ఒక 30 సంవత్సరాల పైనుంచి ఇది కార్యక్రమం నడుస్తుందమ్మా. కొంచెం ఇక కమ్యూనిటీ హాల్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు ఈ కాలనీకి మూలం నేను 84లో నేను ఫస్ట్ హౌస్ కట్టిన ఈ కాలనీలో. నాది మొట్టమొదటి ఇల్లు. 41 ఇయర్స్ అయిపోయింది. సో 41 ఇయర్స్ తర్వాత నడుస్తుంది. ఆల్మోస్ట్ మొదట్లో ఈ కాలనీ ఆర్టీసీ కాలనీతో అనుబంధంగా ఉండేది. సో దీని పేరు కూడా లేదు. తర్వాత కాలనీ విస్తరిస్తున్న కొద్దీ శంకరయ్య గారని ఈ ల్యాండ్ ఓనరు, ఆయన ఈ కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చినాడు మనకు. ఈ కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చినందుకు అసలు ఆయన పేరు మీద శ్రీశంకర్ కాలనీ అని పెట్టుకున్నాము. సో ఇది నేను ఈ కాలనీలో 41 ఇయర్స్ నుంచి ఉంటున్నా. ఫౌండర్ ఆఫ్ దిస్ కాలనీ. భక్తులు ఎట్లా వస్తుంటారు? అంటే ఇయర్కి పెరుగుతారా లేకపోతే ఎలా వస్తుంటారు ఇక్కడ? భక్తులు వస్తున్నారు అమ్మ, బాగా పెరుగుతుంటారు. బాగానే నడుస్తుంది. నిమజ్జనం ఇక్కడే. అంటే మనం కొన్నిసార్లు మనసాబాద్ చెరువు, కొన్నిసార్లు సరూర్ నగర్, కొన్నిసార్లు మన మెట్టి దగ్గర చెరువు కాడికి తీసుకెళ్తాను. అట్లా ఈసారి మాత్రం మనసాబాద్ పెద్ద చెరువు తీసుకెళ్తాం. నేను కాలనీ ప్రెసిడెంట్. నేను ఈ కాలనీలో ఏంటంటే దినదినాభివృద్ధి చెందుతుంది ఇది. ప్రతి సంవత్సరం కూడా నేను కూడా కాలనీకి ఏంటంటే సెక్రటరీగా 4 సంవత్సరాలు చేశాను. మేమంతా ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ ప్రజాసేవలోకి వచ్చాము. కాలనీ సంక్షేమం దాని గురించి వచ్చి అన్ని పాటుపడ్డాము. మెల్లమెల్లగా దినదినాభివృద్ధి వస్తున్నాయి. మేము మా వయసు రీత్యా తప్పుకొని మా పిల్లలు వాళ్ళని ఎంకరేజ్ చేశాము. ఇక వాళ్ళు కూడా దాన్ని కొంచెం అభివృద్ధిలో పదం నడిపిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఒక బావి బొందగా ఉండేది ఇది మాకు స్థలం ఇచ్చినప్పుడు. దాని మీద అంతా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి చందాలు అవి ఇవి అందరు సహకారం తీసుకొని ఇంతవరకు వచ్చింది. కాలనీలో మా దగ్గర ఎప్పుడు గొడవలు ఉండవు, ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని మా ఇదనమాట మా లక్ష్యం. అందరినీ కలుపుకొని పోతాం ప్రతి ఫంక్షన్కి. ప్రత్యేకించి వినాయక చవితి బ్రహ్మాండంగా చేస్తారు మా పిల్లలు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇక అంత దినదిన అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధిలోకి వస్తుందన్నమాట. ధన్యవాదాలు. మేము గత 40 సంవత్సరాల నుంచి శ్రీశంకర్ కాలనీ ఏర్పడినప్పటి నుంచి మేము వినాయక నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నాము. దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఉండేది, ఈరోజు చాలా పెద్ద కమ్యూనిటీ హాల్ అయింది. ఇక్కడ చిన్న వినాయకునితో స్టార్ట్ అయింది. మా పెద్దలు వాళ్ళు ఇక్కడ నిర్మించింది, వాళ్ళు చూపించిందే, వాళ్ళ మార్గంలో మేము అందరం నడుస్తున్నాం కాలనీ. ఈరోజు మా ప్రెసిడెంట్ గారు కానీ, మా కాలనీ కమిటీ సభ్యులు కానీ, మా పెద్దవారి సూచనలతోని, మా కాలనీ మెంబర్స్తోని ప్రతిదీ అందరూ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమం చూడండి ఎంతమంది వచ్చారంటే ఒక 1500 నుంచి 2000 మంది ప్రతి ఇయర్ పెరుగుతుంది. మేము వినాయకుడికి చాలా అందంగా, చాలా చక్కగా డెకరేషన్ కానీ, సాంఘిక భరతనాట్యం ప్రోగ్రామ్స్ కానీ, కల్చర్ ప్రోగ్రామ్స్, క్లాసికల్ డ్యాన్స్ కానీ, చాలా మా పిల్లలు కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాము. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చినారు అన్నదానం చేసినప్పుడు? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? లాస్ట్ ఇయర్ ఒక 1500 మంది వచ్చారు. ఈసారి దాటిరు. ఇంకా మాకు చూస్తున్నారు, మీరే బయట ముందు చూస్తున్నారు కదా, చూడండి చాలా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దండగల కృష్ణ అండి, కాలనీ ప్రెసిడెంట్. సో మేము న్యూగా ఎలక్టెడ్ 2018లో ఎలక్ట్ అయినాం. అప్పుడు అంత మునిపి ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండే. ఈ ఓపెన్ ప్లేస్ని ఫస్ట్ రేకుల షెడ్ లాగా శాంక్షన్ అయింది 17 లక్షలు. ఆ రోజు 17 లక్షలు పెట్టి ఫస్ట్ ఓపెన్గా రేకుల షెడ్ వేసినాం. ఆ రోజు ఫాల్ సీలింగ్ వేరే ఉండే. అంత మునుపు ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ చిన్న రూమ్ లాగా ఉండే, ఇదంతా బాయిబొందలాగా ఉండే. దాన్ని పికప్ చేయడానికి మళ్ళీ ఆ 17 లక్షలతో రేకుల షెడ్ వేసినాక మళ్ళీ లాస్ట్ ఇయర్ మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు అంత కన్వీనియంట్ లేదు, ఇది కుంగుతుండే యాక్చువల్ బాయిబొంద. ఈ కుంగుట ఆగాలంటే దీని పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పి 25 లక్షలతో మళ్ళీ శాంక్షన్ పెట్టించేసి దీన్ని 2 టైప్స్ ఫ్లోరింగ్ వేసినాడు. 2 టైమ్స్ స్లాబ్ వేసినాం. దీన్ని ఆల్మోస్ట్ 2 ఫీట్ల మనం హైట్లు వేసింది. అందుకే మనకు సీసీ రోడ్కి 16 mm రాడ్ పెట్టి మనం ఇది మొత్తం కంప్లీట్ స్లాబ్ వేసి, అంటే ఫ్యూచర్లో కుంగకుండా, ఇదివరకు మీరు అక్కడ చూస్తే అక్కడ కూడా మొత్తం కుంగేది, ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా స్లాబ్ లాగా వేసినాం. దాంట్లో టైల్స్ వచ్చినాయి, పైన ఒక రూమ్ చేసినాం, పైన మళ్ళీ టైల్స్ వచ్చినాయి. దీంట్లో కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ ప్రపోజల్గా దీనికి వెళ్ళి గ్రానైట్ వేయించేసి ఇంకా నీట్ లుక్లో తీసుకొద్దాం అనేది మాకు ఉద్దేశం అండి. అట్లా సో ఇప్పుడు ఉన్న బాడీ అంతా కంప్లీట్ యూత్. నేను ప్రెసిడెంట్ని, ఈయన సెక్రటరీ, మా ఆయన ట్రెజరర్. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి ఉంటున్నాం.
మాకు మెయిన్ ఎసెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సీనియర్స్ ఎవరైతే కాలనీ పెద్దలు ఉన్నారో వాళ్ళు బాగా సపోర్టింగ్. ఈరోజు ఇప్పుడు ఇట్లా పిలిచామంటే సార్ ఇటు రండి సార్ అంటే మా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో కాలనీలో ఏంటంటే బాగా క్లోజ్నెస్ అంటే ఫ్యామిలీ రిలేషన్స్ డిఫరెంట్ కులాలు ఉన్నా కానీ మేము అందరం కలిసి ఉండడం వల్ల ప్రతి ఈవెంట్ని ముందుకు తీసుకెళ్తాం అట్లా. సో మీరు చూస్తే వినాయక చవితి లాస్ట్ ఇయర్కి చాలా గ్రాండ్గా ఇప్పుడు ఈ డెకరేషన్ చూసిన ఫాల్ సీలింగ్ లైట్స్ చూసిన ఇవన్నీ అసోసియేషన్ డే అండ్ నైట్ కష్టపడటం వల్ల ఇంత తీసుకొచ్చినాం. సో ఈ కాలనీ డెవలప్మెంట్కి ఒక మూల స్తంభాలు ఎవరంటే ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్. మేము ఆ విధంగా కృషితో ఎవ్రీడే కార్పొరేటర్ గారితో ఫాలోఅప్ చేయడం, ఎమ్మెల్యే గారితో ఫాలోఅప్ చేయడం, అలా ఫాలోఅప్లు చేసి తీసుకొచ్చాం అన్నట్టు. వన్స్ అపాయింట్ కాలనీలో స్ట్రీట్ లైట్ పోతే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఒక స్ట్రీట్ లైట్ పోయిందంటే ఒక నైట్ పోయిందంటే విత్ ఇన్ 1 అవర్లో ఆ స్ట్రీట్ లైట్ వచ్చేటట్టు లింకప్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్తో, ఎమ్మెల్యే ఆఫీస్తో లింకప్ పెట్టుకొని ఇమీడియట్ స్పాట్గా చేయడానికి అంత ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల సో కాలనీని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాం. ముందు కూడా అట్లా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా ఏమన్నా పెంచే ఛాన్సెస్ ఉన్నాయా అంటే అడుగులు వినాయకుని విగ్రహం? యాక్చువల్ ఈ సంవత్సరం ఎన్ని అడుగులు? మేము లాస్ట్ ఇయర్ చాలా పెద్ద తీసుకొచ్చాం. లాస్ట్ ఇయర్ ఏంటంటే మాకు బాగా ఓపెన్ ప్లేస్ ఉండే. సో ఇక్కడ మాకు గేట్ కూడా చాలా పెద్దగా ఉండే, కొంచెం రోడ్డుకు ప్యారల్ ఉండే. అప్పుడు మేము లాస్ట్ ఇయర్ 16 ఫీట్ల విగ్రహం తీసుకొచ్చాం. ఈ ఇయర్ నుంచి మేము ఎందుకు విగ్రహం సైజ్ తగ్గించామంటే తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది కాలని అని చెప్పేసి సైజ్ తగ్గించేసాం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 16 ఫీటు చాలా అంటే ఖైరతాబాద్ వినాయకుని వచ్చినట్టు ఉండేది. అంత గంభీరత్వం విగ్రహం పెట్టాం. లోపల తీసుకురావడం కూడా క్రెయిన్ల ద్వారా లోపల తీసుకొచ్చాం విగ్రహం. అంత గంభీరత్వం చేసాం. బట్ ఈసారి మొత్తం క్లోజింగ్ చేసాం. అంటే ఏంటంటే రాను ఏంటంటే కొంచెం ఒక మినీ ఫంక్షన్ హాల్ తయారు చేయాలి. ఏంటంటే రేపు వర్షం వచ్చిన పూజలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేసుకోవడం కోసం మేము మొత్తం ఒక మోడర్నైజేషన్ కోసం వెళ్ళినామంట. అందువల్ల మాకు ఆ హైట్ కాదు ఇంపార్టెంట్, మాకు డెకరేషన్ ఇంపార్టెంట్. మీరు చూస్తే ఈ మందు డెకరేషన్ ఎల్బీఆర్లో మా ఒక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఏ ఎల్బీఆర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఏ అసోసియేషన్లో కానీ ఏ కమిటీలో కానీ ఇంత ప్రశాంతంగా ఒక 250 మంది కూర్చొని పూజ చేసుకునేంత ఫెసిలిటీ లేదు. మా దగ్గరే ఒక నీట్గా చేసాం. అది మా డెవలప్మెంట్ అన్నట్టు. సో ముందు కూడా ఇంకా ఎక్కువ బాగా డెకరేషన్ చేసి జనాలకి ఎంటర్టైన్మెంట్ చేయాలి, జనాల్లో దైవభక్తి పెంచాలనేది మా ఉద్దేశం. నిమజ్జనం చేస్తారు ఎక్కడ? రేపు శుక్రవారం చేద్దాం అనుకుంటున్నాం. మేము చాలాసార్లు ఒకప్పట్లో లడ్డుబాట వేలంబాట అయినాక మేము వినాయక నిమజ్జనం అనేది సర్వనూరు చెరువులో చేసినాం, అక్కడ మెట్టి దగ్గర చేసినాం. కానీ ఈసారి దూరం పోదలుచుకోలేదు, ఎందుకంటే దూరం పోయినా కొద్ది పిల్లలు యూత్ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం అయ్యిందని చెప్పి మనసాబాద్ పెద్ద చెరువులో నిమజ్జనం చేసినాం. వేలంపాట వేస్తారా లడ్డు? లాస్ట్ ఇయర్ ఎంత వెళ్ళింది? లాస్ట్ ఇయర్ 65,000 మా ట్రెజరీ ఉన్నాడు. అంతకుముందు 3 years బ్యాక్ 4 lakhs లడ్డుబాట పోయింది. అందులో 2 lakhs వచ్చినాయి, 2 lakhs రాలేదు, మాకు కలెక్ట్ కాలేదు. 4 lakhs మొత్తం 4 lakhsలో 2 lakhs కలెక్ట్ అయినా 2 lakhs కలెక్ట్ ఒక పర్సన్ ఇవ్వలేదు. అనుకోని సిచ్యువేషన్లో బ్యాడ్ అవ్వడం లేదు. బట్ ఎవ్రీ ఇయర్ మా దగ్గర లడ్డుకి చాలా బీభత్సమైన కాంపిటీషన్ ఉంటుంది. సో సార్ మీరు చెప్పండి సార్, లాస్ట్ ఇయర్ లడ్డు మీరు పాడుకున్నారంట. సో ఆ లడ్డు మీరు ఏం చేసినారు అంటే మనకందరికీ కూడా భక్తులకి అయితే ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఏంటి అంటే వినాయకుని లడ్డు మనం వేలం పాడుకొని తీసుకున్నది అదొక మనకి అంటే ఇంప్రెషన్ మంచి జరుగుతుంది అనేసి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి అందరికీ ఒక భావన అయితే ఉంటుంది. సో మీకు ఎలాంటి కోరికలు అయితే నెరవేరుతాయి? నమస్తే అండి, నా పేరు లక్ష్మీనారాయణ, రాజులి ట్రెజరర్గా చేస్తున్నాను. 2018 నుంచి మా కమిటీ ఏర్పడింది. మేము కృష్ణ గారు, రమేష్ గారు ఒక గ్రూప్గా తయారయ్యి చిన్న సమస్యల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒకే యూనిటీగా తయారైంది కాలనీ. సో లాస్ట్ ఇయర్ వరకు నేను లడ్డు కొనాలని ట్రై చేశాను, రాలేదు. లాస్ట్ ఇయర్ 65,000 లడ్డు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇల్లు కట్టుకున్నాము, సొంత అంతా ఓన్ హౌస్లో అయిపోయాయి. సో మా అమ్మాయి చదువు అయిపోతుంది, బాగానే ఉంది. కాలనీ కమిటీ లడ్డు కావాలని చాలామంది ప్రయోగిస్తారు. దాన్ని తీసుకున్న వాళ్ళు ఇప్పటివరకు అంతా హ్యాపీగానే ఉన్నారు. ఈసారి కూడా ఏమన్నా మీరు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఈసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంది, అంటే కాంపిటీషన్ పోకూడదు కదా, ఆల్రెడీ 2 ఛాన్స్ ఇచ్చాము. అలాగే కాలనీ పెద్దలకి మరియు కాలనీ ప్రెసిడెంట్ అందరికీ మరియు అన్నదానానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై గౌరవేష్.